హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మరో కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ గోంగూర పులిహోర. ఈ స్పెషల్ పులిహోరని సరైన కొలతలతో సూపర్ టేస్ట్తో ఎలా చేయాలో చూపిస్తూ చెప్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఫుడ్ తెలుగు. ముందుగా గ్లాసున్నర బియ్యం అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతలు గ్లాసున్నర బియ్యానికి సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు గోంగూర పులిహోర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 చెంచా ధనియాలు, 1 చెంచా పచ్చనపప్పు, 4 ఎండుమిర్చి, 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు, 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా సాయి మినపప్పు, 1/2 చెంచా మిరియాలు, చింతపండు కొంచెం, 3 పచ్చిమిర్చి, పల్లీలు 50 గ్రాములు, కరివేపాకు తగినంత, గోంగూర ఒక చిన్న కట్ట ఒలిసి ఇసుకపోయేదాకా బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పచ్చనపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరియాలు వేసుకొని ఆయిల్ లేకుండా కొంచెం రంగు మారేదాకా వేయించాలి. కొంచెం రంగు మారిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి ఇంకా కొంచెంసేపు వేయించి 2 చెంచాల నూనె వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నూనెలో 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 గరిటె నూనె వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసి నూనెలో మగ్గబెట్టాలి. కొంచెం మగ్గిన తరువాత కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎంత అనేది మీరు తీసుకునే గోంగూరని బట్టి ఉంటుంది. ఎలా అంటే గోంగూర కాడలు ఎర్రగా ఉంటే ఆకు కొంచెం పుల్లగా ఉంటుంది. అప్పుడు మీరు తినే పులుపుకు తగ్గ చింతపండు వేసుకోవాలి. అదే గోంగూర కాడలు తెల్లగా ఉంటే ఆకు అంత పుల్లగా ఉండదు. అప్పుడు కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోవాలి. మేము తీసుకున్న గోంగూర కాడలు ఎర్రగా ఉన్నాయి, అందుకు తక్కువ చింతపండు వేసుకున్నాం. గోంగూర ఇలా బాగా దగ్గరికి మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత చల్లార్చి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ ఎందుకంటే చింతపండు గోంగూర కలవడానికి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో గరిటె నూనె వేసుకొని పల్లీలు వేసి మనం తీసుకున్న పచ్చిమిర్చిని నిలువుగా కోసి నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్ స్టెప్ ఇది. ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని పళ్ళెంలోకి వేసుకొని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని వేసి అన్నంలో కలిసేదాకా బాగా కలుపుకోవాలి. తరువాత తాలింపు కూడా వేసి కలుపుకోవాలి. ఇది అసలు పులిహోర కలపడం అంటే. అంతే, సరైన కొలతలతో సూపర్ టేస్ట్తో ఆంధ్ర స్పెషల్స్లో ఒకటైన గోంగూర పులిహోర రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉండగానే తినేయండి. ఫ్రెండ్స్, మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీకు రెసిపీలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.